నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జానీ మాస్టర్ వ్యవహారం. జానీ మాస్టర్ మీద తన సహచర కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేసింది. తనను అత్యాచారం చేశాడని, లైంగిక వేధింపులు చేశాడని ఆమె ఒక కంప్లైంట్ చేసింది. FIR బుక్ అయింది. పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన పట్టుకోవాలని 2 రోజులుగా ఆయన ఫోను స్విచ్ ఆఫ్లో ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని, బెంగళూరులో ఉన్నారని, అరెస్ట్ చేశారని కూడా వార్తలు వచ్చినాయి. అది కరెక్టా కాదనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, జానీ మాస్టరు మీద కేసు బుక్ అయినప్పుడు ఒక అమ్మాయి ముందుకు వచ్చి తనను లైంగికంగా వేధించాడని కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పందించారంటే స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? ఆయన ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న అఘాయిత్యం జరిగితే, ఏ అమ్మాయి మీదైనా ఒక అఘాయిత్యం జరిగినట్లయితే ఏ విధంగా ఆవేశంతో ఊగిపోయేవారు, ఏ విధంగా స్పందించేవారు, ఎంత ఘాటుగా విమర్శించేవారు. ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఆయన స్పందించారు. అంత ఆవేశం ఏమైంది? ఇప్పుడు మీ పార్టీకి చెందినటువంటి నాయకుడు, మీ అభిమాని జానీ మాస్టర్ మామూలు వ్యక్తి ఏం కాదు, అందరికీ సుపరిచితుడైన, అందులోని సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తే. మీరు ఏ రంగం నుంచి అయితే వచ్చారో, మీరు పవర్ స్టార్ ఏ రంగంలో అయితే అయ్యారో ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక కొరియోగ్రాఫర్. అటువంటి కొరియోగ్రాఫర్ మీ పార్టీ కోసం మన ఎన్నికల్లో ఏ స్థాయిలో కష్టపడ్డాడో, మీకోసం ఎంత ప్రచారం చేశాడైనా, అటువంటి వ్యక్తి తన సహచర కొరియోగ్రాఫర్ని లైంగిక వేధింపులు గురి చేశాడని ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఎన్నికల్లో మీరు ఏ విధమైనటువంటి వాగ్దానం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా రాక్షస పాలన అన్నారు, దుష్ట పాలన అన్నారు. ఈ అమ్మాయిలకి భద్రత లేదని 32,000 మంది, కానీ ఎన్ని వేల మంది అండి, అంతమందిని వాలంటీర్స్ కిడ్నాప్ చేయడానికి కారకులు అయ్యారన్నారు. వారందరినీ ఎక్కడున్నారు మరి? పట్టుకునే ప్రయత్నం చేశారా? వారిని ఎంక్వైరీ చేయడానికి కమిటీని వేశారా? ఎక్కడ కనిపించట్లేదు. వారు ఎక్కడే ఉన్నారు మరి? పట్టుకునే ప్రయత్నం 3 నెలలకు పూర్తి అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చాక. మీరు ఎవరైతే మిస్ అయిపోయారని చెప్పారో ఆ అమ్మాయిల కోసం మీరు ఎక్కడ విచారణ చేస్తున్నట్టు, ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎక్కడ వార్తలు రాలేదు. సరే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, వారిని ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా శిక్షించారు, ఆ విషయాల మీద, ఆ సంఘటనల మీద ఎప్పుడైనా మీరు స్పందించారా? ఆవేశంగా స్పందించారా? కంటితో చూడాలంటేనే, ఈ వెధవలు సన్నాసులు కంటితో చూడాలంటేనే భయపడి చస్తారని చెప్పారే. భయం కాదు కదా, ఏమీ లేదు వాళ్ళకి, భయం అనేదే లేదు. మీ ప్రభుత్వంలో ఇటువంటి తుంటరి ఎదవలకు అసలు భయం అనేదే లేదు. మరీ ముఖ్యంగా మీ నాయకుడైన జానీ మాస్టర్కి అసలు భయమే లేదు. మీరు అన్నీ స్పందించరని, మీరు స్పందించట్లేదు కదా. మీరు స్పందించినప్పుడు మరి ప్రజలు ఏ విధమైనటువంటి భావనకు వస్తారు? ఆయన మీద చర్య తీసుకోమని మీరు వెంటనే చెప్పాలి కదా. మీ పార్టీ ఏం చేసింది? మీరు స్పందించలేదు సరికదా, పార్టీ చిన్న లెటర్ రిలీజ్ చేశారు. ఆయనను, జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టండి అని. దూరంగా పెట్టడం ఏంటంటే, పార్టీ నుంచి సస్పెండ్ చేసి అవతల పాడేయాలి. ఆ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆయన మీద చర్య తీసుకుని, ఆయన నిజంగా తప్పు చేసుంటే చట్టపరంగా చర్యలు తీసుకోమని మీరే రికమెండ్ చేసి ఉండాల్సింది. అటువంటి ప్రయత్నం మీరు చేయలేదు. నాగబాబు గారు స్పందించిన విధానం కూడా విమర్శలకు లోనవుతుంది. ఆయన మీద కేసు పెట్టినంత మాత్రాన కోర్టు నిర్ధారణ చేసే వరకు, తీర్పు ఇచ్చే వరకు ఆయన దోషి కాదు అన్నారు. అంటే మీ నాయకులు మాత్రమే అటువంటి భావం ఉంటుందా? మరి ఎన్నికలకు ముందు, ఎన్నికల్లోనూ మీరు ఏ విధంగా ఉన్నారు? మిగిలినటువంటి మీ ప్రత్యర్థి పార్టీలు నాయకుల మీద కోర్టులు తీర్పు ఇవ్వకముందే వారిని ఏ విధంగా విమర్శించారు? అప్పుడు మరి అది వర్తించదా? మీ పార్టీ నాయకులకు మాత్రమే ఆ భావం ఉంటుందా? అటువంటిది చట్టం వర్తిస్తుందా? మీకే తెలియాలి. మనం ఒకరిని విమర్శించేటప్పుడు అది మనకు కూడా వర్తిస్తుందనే భావం అందరికీ తెలియాలి, గుర్తించుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇటువంటి పాలన చేస్తారని ఎవరు ఊహించట్లేదు. మీ పాలనలో అమ్మాయిలకు పూర్తి రక్షణ ఉంటుందని అందరూ కోరుకున్నారు. కానీ రక్షణ ఎక్కడా కనిపించటం లేదు. రోజు రోజుకి ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఏలూరు
బాలికల హాస్టల్లో జరిగినటువంటి ఉదంతం కూడా చూడండి. ఈ సంఘటన మీద కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించటం లేదు. స్పందించండి సార్. మీరు స్పందించి మీ ఆవేశాన్ని ఒకసారి బయటికి తీయండి. అమ్మాయిలకు బాసటిగా నిలవండి. ఆ దోషులందరినీ చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు పడేటట్టు మీ వంతు కృషి చేయండి. చేయాలనే కోరుకుందాం. ప్రజలు ఏమైతే మీ నుంచి ఆశించారో అటువంటి పరిపాలన ఇవ్వండి. మీరు ఏదైతే పరిపాలన ఇస్తామని ప్రజలకు ఎటువంటి పరిపాలన ఇస్తామని చెప్పారో అటువంటి పాలన చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? అందుకు ఎవరైనా మీకు అడ్డంగా నిలుస్తున్నారా? అనేక కారణాలు అడ్డం వస్తున్నాయా? అవైనా ప్రజలకు చెప్పండి. నేను ఫలానా ఈ విధంగా పరిపాలన చేయాలనుకున్నా కానీ చేయలేకపోతున్నా, దానికి కారణం మీరు, ఈ బాధ్యులు వీరని చెప్పండి. ప్రజలు అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని ఏమి ద్వేషించరు. కానీ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, మీ నుంచి ఏదైతే ఆశించారో ఆ స్థాయిలో మీ పరిపాలన ఉండాలని కోరుకుందాం. ఉంటుందని ఇక ముందైనా ఉంటుందని ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.